ఇద్దరు నటోరియస్ రౌడీ షీటర్లకు ఒక కామన్ ఆటో డ్రైవర్ కు మధ్య గొడవలేంటి? అతడు వాళ్ళిద్దరిని చంపేంతగా ఏం జరిగింది? కాకినాడలో జరిగిన ఈ హత్యాకాండ వెనుక కారణాలేంటి? కాకినాడలో సుబ్బయ్య హోటల్ గురించి ఎవరైనా చెప్పేస్తారు. ఈ హోటల్లో పనిచేసే అశోక్ కుమార్ గురించి ఇప్పటి వరకు ఎవ్వరికీ పెద్దగా తెలీదు. కారణం, అశోక్ కుమార్ ఒక సాదాసీదా డ్రైవర్. రెక్కాడితే కాని డొక్కాడని బడుగు బలహీనుడు, 25 ఏళ్ల యువకుడు. ఇప్పుడు ఈ అశోక్ కుమార్ పేరు కాకినాడ మొత్తం మారుమోగిపోతోంది. కారణం, ఈ సాదాసీదా డ్రైవర్ ఇద్దరు పేరు మోసిన రౌడీ షీటర్లను వేసేశాడు. ఎందుకు? ఆటో తోలుకునే అశోక్ కుమార్ కి అంత అవసరం ఏమొచ్చింది? అప్పటి వరకు ఎంతో ప్రశాంతంగా ఉన్న ఇతడికి ఆ ఇద్దరిని చంపేంత కారణం ఏమై ఉంటుంది? అశోక్ కుమార్ సుబ్బయ్య హోటల్లో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అశోక్ దురదృష్టం కొద్దీ ఇదే హోటల్ పక్కనే అమృత ఫాస్ట్ ఫుడ్ నడుపుతున్నాడు బాలా. బాలా రౌడీ షీటర్. అగ్నికి వాయుదేవుడు తోడైనట్టు బాలాకు జగడం రామస్వామి అనే మరో రౌడీ షీటర్ తోడయ్యాడు. బేసిక్ గా ఇద్దరు సగటు వ్యాపారస్తులైతే వాళ్ల పని వాళ్ళు చూసుకునేవాళ్లు. ఒకరితో గొడవలుండేవి కావు. హోటల్ పెట్టిన వాళ్లు పెట్టినట్టు ఉండలేదు. పైపెచ్చు తమకున్న పాత బుద్ధి కొద్దీ ఎప్పుడు ఎవరితో గొడవ పెట్టుకుందామా అన్న ధోరణిలో ఉండేవాళ్లని అంటున్నారు. అందులో భాగంగా సుబ్బయ్య హోటల్లో డ్రైవర్ గా పనిచేస్తున్న అశోక్ ను ఆట పట్టించడం మొదలు పెట్టారు. కామెంట్లు, సెటైర్ల వరకు అయితే పర్లేదు, అశోక్ కి గట్టి షాకే ఇవ్వాలనుకున్నారు. అతడికి విరక్తి పుట్టి ఇక్కడి నుంచి పారిపోయేలా చేయాలనుకున్నారో ఏమో తెలీదు. ఇంతలో వాళ్లను ఛాన్స్ వెతుక్కుంటూ వచ్చింది. తనకేదో పర్సనల్ పనుండి ప్రసాద్ అనే టెంపరరీ డ్రైవర్ ని పెట్టాడు అశోక్. తన యజమానికి చెప్పి ఈ పని చేసి ఉంటే పోయేది, ఏముందిలే అనుకున్నాడు. ఇదే ఈ కేసులో కీలకమైన మలుపు. ఇక్కడి నుంచి మైండ్ గేమ్ మొదలు పెట్టారు బాలా రామస్వామి. ఇందులో భాగంగా రాత్రి వ్యాపారం ముగిశాక వ్యాన్ లో మిగిలిన కూరలు ప్రసాద్ తరలిస్తూ ఉండగా ఎంట్రీ ఇచ్చారు. ప్రసాద్ ని దబాయించి యజమాని ముందు పంచాయతీ పెట్టారు. మీకు తెలియకుండా మరెవరో మీ బండి తోలుతున్నారని, అసలు డ్రైవర్ బదులు మరెవరో పనిచేస్తున్నారని హోటల్ ఓనర్లకు బాగా ఎక్కబెట్టారు. దీంతో యాజమాన్యం అశోక్ కి ఫోన్ చేసి తీవ్రంగా మందలించింది. యజమానులు తనను మందలించేసరికి ప్రసాద్ కి ఫోన్ చేశాడు అశోక్. ఇదంతా బాలా రామస్వామి నిర్వాకంగా గుర్తించాడు. కడుపు మండిపోయింది. ఇప్పటి వరకు వాళ్ల మాటలు ఇబ్బంది పెట్టినా ఇన్నాళ్లు ఎలాగోలా నెట్టుకొచ్చాడు. అవి వెకిలి చేష్టల కిందకు మారడంతో అశోక్ లో ఆవేశం కట్టలు తెగింది. అంతే, తన ఆటోతో బాలా బైక్ ని ఢీకొట్టాడు. అతడు కింద పడగానే రాడ్ తో ఒక్కటిచ్చాడు. ఇంతలో రామస్వామి అడ్డు రావడంతో మరొక్కటిచ్చాడు. కట్ చేస్తే ఇద్దరు రౌడీ షీటర్లు మృతి చెందారు. మా డాడీ ఇంటికి బయలుదేరుతున్నారండి, షాప్ క్లోజ్ చేసామని. వెళ్తుండగా సుబ్బయ్య హోటల్ వల్ల క్యాటరింగ్కి వెళ్ళిన వ్యాన్ పక్కన ఆఫ్ చేసి డిష్లు మారుతున్నారని మా డాడీ వాళ్ళని పట్టుకుని సుబ్బయ్య హోటల్కి అప్ చెప్తే వాళ్ళ కక్ష పెట్టుకుని మా డాడీ మీద మర్డర్ చేసి చంపేశారు. ఇప్పుడు సీన్ ఏంటంటే, ఇద్దరు రౌడీ షీటర్లను ఒక ఆర్డినరీ ఆటో డ్రైవర్ హత్య చేశాడంటూ ఊరువాడ మొత్తం దావానంలా వ్యాపించింది వార్త. 25 ఏళ్ల కుర్రాడు ఇంతటి క్రూరుడిగా మారిపోవడానికి కారణం ఆ ఇద్దరు రౌడీ షీటర్లే అన్న మాట గట్టిగా వినిపిస్తోంది. అశోక్ అని అతను గ్రడ్జ్ పెట్టుకుని వెంటనే అదే ఆటోతో వచ్చేసి సుబ్బయ్య గారి హోటల్ క్యాటరింగ్ వ్యాన్తో వచ్చి బాలగంగాధర్ తిలక్ బుల్లెట్ ను కుద్ది ముద్దగా కింద పడిపోయాడు. అప్పుడు రాడ్ తీసుకుని ఈ బాలగంగాధర్ తిలక్ని గాయపరిచాడు. గాయపరిస్తే అతను ఎక్కడెక్కడ స్పాట్లో చనిపోయాడు. అక్కడే ఉన్నటువంటి పక్కన బాలగంగాధర్ తిలక్ స్నేహితుడు రామస్వామి అడ్రాగ్ అతను కూడా కొట్టాడు. అతను కూడా అతను హాస్పిటల్కి పంపడం జరిగింది. బాలగంగాధర్ తిలక్ స్పాట్లో చనిపోయాడు. దీని మీద కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నాం. పాత కూడా లేవు, వెళ్ళి కేవలం ఏంటంటే ఈ దొంగతనం చేస్తున్నారని చెప్పిన సుబ్బయ్య గారికి చెప్పినందుకు కక్ష పెట్టుకుని ఈ మర్డర్ చేసినట్లుగా తెలుసు. అతడి మానాన అతడు పని చేసుకుంటుంటే తమ వ్యాపారం ఏదో తాము చేసుకోకుండా కెలకడం ఎందుకు, హత్య వరకు సాగదీయడం ఎందుకు అని మాట్లాడుకుంటున్నారు. ఒక రకంగా అశోక్ ని హీరోని చేసి చెప్పుకుంటున్నారు. వాళ్ళెంత రౌడీ షీటర్లైనా అశోక్ లో ఇంత ఆవేశం పనికిరాదు.
సినిమాల ప్రభావమో బేసిక్ గా అశోక్ లో అంతటి ఆవేశముందో గాని ఇప్పుడు ఈ హత్యా నేరం తప్పించడమెలా? ఈ నేరం రుజువైతే జీవితం జైలు పాలవుతుంది. కాబట్టి యువతరం ఇంత ఆవేశకావేశాలు ప్రదర్శించకూడదంటున్నారు పోలీసులు. అశోక్ సుబ్బయ్య హోటల్లో డ్రైవర్, బాలా అమృత ఫాస్ట్ ఫుడ్ ఓనర్. వీరిద్దరి మధ్య రిలేషన్ ఏంటి? ఎదుటి హోటల్ ఓనర్ కంప్లైంట్స్ చేస్తుంటే సుబ్బయ్య హోటల్ ఓనర్ ఎందుకు రియాక్ట్ అవుతున్నట్లు? ఏంటి రాంగ్ కనెక్షన్? కాకినాడ సుబ్బయ్య హోటల్ ప్యూర్ వెజ్ హోటల్, అమృత నాన్ వెజ్ బేస్డ్ కర్రీ పాయింట్. ఇదే వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ గా చెప్తున్నారు. వ్యాపార పరంగా రెండు హోటళ్లే అయినప్పటికీ కాంపిటీషన్ ఉన్నప్పటికీ అలాంటివేం పెట్టుకోలేదు. బేసిక్ గా సుబ్బయ్య హోటల్ అంటే కాకినాడ మొత్తానికే కాదు, కోస్తా తీరానికే హైలైట్ హోటల్ కాబట్టి అమృత ఫాస్ట్ ఫుడ్ ద్వారా వచ్చే నష్టాలేం ఉండవని భావించింది యాజమాన్యం. పైపెచ్చు తామెలాగో ప్యూర్ వెజ్ కాబట్టి ఏదైనా నాన్ వెజ్ ఆర్డర్లు వచ్చినప్పుడు అమృత సహకారం అందుకున్నట్లు సమాచారం. ఇలా ఒకరి మధ్య ఒకరికి వ్యాపార లావాదేవీలు ఉండటంతో అమృత ఓనర్ బాలా సుబ్బయ్య హోటల్ మీద మరింత బాధ్యత ప్రదర్శించేవాడు. ఆ హోటల్లో పనిచేసే వాళ్లపై తనకి ఎలాంటి అధికారం లేకున్నా కల్పించుకుని చెలాయించేవాడు. బేసిక్ గా బాలతో తమకు మంచి సంబంధాలు ఉండటంతో సుబ్బయ్య హోటల్ యాజమాన్యం కూడా చూసి చూడకుండా వదిలేసేది. ఇదే అదునుగా భావించిన బాలయ్య సుబ్బయ్య హోటల్ పరివాళ్ల మీద అథారిటీ చెలాయించేవాడని తెలుస్తోంది. ఇదే అశోక్ రూపంలో అనుకోని ముప్పును కొని తెచ్చినట్లు చెప్తున్నారు. అశోక్ తల్లి చనిపోగా తండ్రి కూడా దగ్గరగా లేడు. ఒక రకంగా చెప్పాలంటే అనాథ. దీనికి తోడు ప్రసాద్ విషయంలో జరిగిన గొడవ సమయంలో బాగా తాగున్నాడు. ఆ మొత్తులో ఉండగా బాలా పెట్టిన పంచాయతీ అతడికి చిర్రెత్తుకొచ్చింది. ఈవేళ తాడో పేడో తేలిపోవాలని భావించాడు. అదే ఆవేశంలో వచ్చి బండి మీదున్న బాలాను గుద్దాడు. కింద పడ్డ బాలాను వదల్లేదు. కారణం, బతికితే తన ప్రాణాలకే ముప్పొస్తుందని భయపడ్డాడు. దీంతో బాలాను రాడ్తో మోది చంపేశాడు. గొడవ మధ్యలోకి వచ్చిన రామస్వామి సైతం అశోక్ రాడ్ దెబ్బలు రుచి చూడాల్సి వచ్చింది. దీంతో అతడు కూడా ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. కొందరి మాటల్ని అనుసరించి చెప్తే ఎంత వ్యాపార లావాదేవీలు ఉన్నా బాలా మాటల్ని సీరియస్ గా తీసుకుని తమ పనివాళ్లపై కేకలు వేయడం సుబ్బయ్య హోటల్ యాజమాన్యం చేసిన తప్పు. పదే పదే తమ పనివాళ్లపై బాలా కంప్లైంట్లు చేయటం జీర్ణించుకోలేకపోయారు అశోక్ తదితరులు. గత కొంతకాలంగా ఇలాంటి చాడీలు విని విని యాజమాన్యం నుంచి తిట్లు తిని తిని అశోక్ తదితరులు విసిగిపోయినట్లు తెలుస్తోంది. ఇదే బాలా రామస్వామి ప్రాణాల మీదకు తెచ్చినట్లు భావిస్తున్నారు. బాలా ముంబై నుంచి తిరిగి కాకినాడకు వచ్చాక తన పద్ధతి మార్చుకున్నట్లే కనిపించింది. 5 ఏళ్లుగా కర్రీ పాయింట్ పెట్టుకుని లైఫ్ లో సెటిల్ అయినట్లే అనిపించింది. జీవితం సాఫీగా సాగుతున్న ఈ సమయంలో తన పాత పద్ధతులకు వచ్చేశాడు. అవకాశం కోసం ఎదురు చూడటం, తన పాత శైలిలో ఇతరులను ఇరకాటంలో పడేయటం, సంతోషించటం, ఈ వ్యవహార శైలి చావును కొని తెచ్చుకున్నట్లు చెప్తోంది. యువత కూడా సాయంత్రమైతే తాగుడుకు అలవాటు పడిపోయారు. ఏదో ఒక పని చేసి 4 డబ్బులు సంపాదించిన వాళ్లంతా సాయంత్రమైతే 4 పెగ్గులు వేయడాన్ని షురూ చేశారు. మత్తులో ఉన్న వాళ్లకు ప్రతిదీ సమస్యగా తెలుస్తోంది. వాస్తవానికి బాలా వేస్తున్న నిందలకు మరో మార్గం ఆలోచించి అటు నుంచి నరుకు రావాల్సి ఉంది. ఈ హోటల్లో పనిచేసే తమపై ఆ హోటల్ ఓనర్ అజమాయిషీ ఏంటని అడగాల్సింది. ఇలాంటి మార్గాల్ని అన్వేషించని అశోక్ తదితరులు ఆవేశం కొద్దీ హత్యకు తెగబడ్డారు. కూటితో పోయేదానికి గొడ్డళ్ల వరకు వెళ్లారు. ఇదే ఇప్పుడు ఇద్దరి జీవితాల్ని సమూలంగా నాశనం చేయటమే కాక మరో 2 జీవితాల్ని జైలు పాలు చేస్తోంది. సుబ్బయ్య హోటల్ యాజమాన్యం కూడా తమ పనివాళ్ల మీద ఇతరులు కొర్రీలు చెప్తుంటే వాటిని అక్కడితో కట్ చేయాల్సింది. మన మంచిగా చెప్తున్నారు కదా అని భావించి మొత్తానికి తమ హోటల్ ముందు 2 హత్యలు జరిగేంత వరకు తెచ్చుకున్నారు. ఇందులో 2 తప్పితాలు దాగి ఉన్నాయి కాబట్టే ఇంతవరకు వచ్చింది వ్యవహారం అంటున్నారు ఇదంతా దగ్గర నుంచి గమనిస్తున్న వాళ్ళు.